డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. విపత్తుల వేళ పంటల బీమా. ఈసారి అక్టోబర్లో బీమా చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వానాకాలం సీజన్ ముగిసే సమయానికి ప్రీమియం చెల్లింపు, తగ్గనున్న ఆర్థిక భారం, 3 కేటగిరీలుగా టెండర్లకు నిర్ణయం. ఇక దిగుబడి తగ్గినా రైతుకు పరిహారం, ఉచితంగా పంట బీమా. ఇక రాష్ట్ర సర్కార్ పైనే 75% ప్రీమియం భారం అంట, 25% కేంద్రం చెల్లింపు. ఫసల్ బీమా గడువు దాటితే కేంద్రం ప్రత్యేక అనుమతికి అవకాశం కల్పిస్తా ఉన్నారంట. మొత్తం మీద ఫసల్ బీమా యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యొక్క పంటల బీమా పథకం ఉంది. ఆ పథకాన్ని కూడా కనీసం దానికి ప్రీమియం చెల్లించకుండా దాన్ని కూడా పక్కకు పెట్టేసిండు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాక. ఎవరు? కేసీఆర్ ఇట్లా పెట్టేసి పంటలు నష్టపోయినా, అతివృష్టితోటి అంటే బాగా వర్షాలు వచ్చి నష్టపోయినా, అనావృష్టితోటి అంటే ఇక్కడ ఏదైతే కరువు కాటకాలు వచ్చి నష్టపోయినా కానీ కనీసం పట్టించుకోలేదు, రైతులను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇంకా ఏమైనా అంటే మళ్ళీ నేను రైతులకు ఇది చేస్తున్నాను మళ్ళీ డైలాగులు పెట్టిండు. 26 లక్షల ఎకరాలు 26 లక్షల టన్నులో 27 లక్షల టన్నులో ఎంత అయితంత మొత్తం రైతులకు ఫ్రీగా ఎరువులు ఇచ్చేస్తున్నా, నేను పుట్టింది అందుకు కావచ్చు అన్నాడు. లాస్ట్కి వస్తే ఒకరికి 1/4 కిలో ఎరువులు కూడా ఇవ్వలేడు. గాడికి వచ్చింది కథ. కాబట్టి ఇప్పుడు పంటల బీమా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే రైతులకు నష్టం జరిగితే దాన్ని పూడ్చాలంటే చాలా కష్టమవుతుంది. బీమా చేసి పెడితే ఏమవుతుందంటే ఒకవేళ విపత్తులు అంటే అనుకోని పరిస్థితులు ఎదురైనా కానీ తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పంటల బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. జూన్, జూలై నెలల్లో పంటలకు బీమా చేయడం కంటే సాగు మొదలైన 4 నెలల తర్వాత అక్టోబర్లో ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉన్న సమయంలో క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో పాటు ఈసారి విభిన్నంగా వాతావరణ పరిస్థితులు, సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని 3 విధాలుగా టెండర్లు పిలవాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. ఇక జూన్లో మొదలయ్యే వానాకాలం సీజన్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి పంటల బీమా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.